ప్రపంచ దేశాల్లో దాదాపు అన్ని దేశాలు అమెరికాని చూసి భయంతో వణికిపోతూ ఉంటాయి. కానీ అలాంటి అగ్రరాజ్యం అమెరికా కూడా ఒక దేశాన్ని దారిలోకి తెచ్చుకోలేక నానా తంటాలు పడుతుంది. ఆ దేశమే ఉత్తర కొరియా. ఈ దేశం పేరు వినగానే చెవులు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే అది మన భూమిపైనే ఉన్న మరో ప్రపంచం. అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంతర్జాతీయ వార్తలపై అవగాహన ఉండదు. కేవలం వారి అధ్యక్షుడు, అతని కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. ఆ దేశంలో జరిగే అరాచకాల గురించి తెలుసుకుంటే అది అసలు మనుషులు నివసించే ప్రాంతమేనా, మానవ హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించడం ఖాయం. ఆడపిల్లలకు రక్షణే లేదు. ఏ అమ్మాయి అయినా కంటికి కాస్త అందంగా కనబడితే చాలు ఎత్తుకొచ్చి అనుభవిస్తారు. 40 ఏళ్ల వయసు గల కిమ్ 5 అడుగుల 6 ఇంచుల పొడవు ఉంటాడు. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాల గురించి తెలిస్తే మనం ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో అర్థమవుతుంది. ఆ దేశంలో వయసుకొచ్చిన ప్రతి అమ్మాయి ఆర్మీలో చేరాల్సిందే. ఆర్మీలో చేరిన ప్రతి అమ్మాయి ప్రతిరోజు అక్కడి అధికారులతో పడుకోవాల్సిందే. ఆర్మీలో పనిచేస్తున్నా కూడా కనీస పోషకాహారం లేక నెలసరి కూడా రాని అమ్మాయిలు లక్షల్లో ఉన్నారు. అసలు ఉత్తర కొరియా ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? కిమ్ ఎంతమందితో రాసలీలలు చేస్తాడు? అతని విలాస జీవితం ఎలా ఉంటుంది? అతనికి అంత ఆస్తి ఎలా వచ్చింది? వాటిని ఎలా ఖర్చు పెడతాడు? ఏం తింటాడు? అతనికి ఎదురు తిరిగితే ఏం చేస్తాడు? ఆడవారిని ఎలా వాడుకుంటారు? మగవారిని ఎలా అణచివేస్తారు? ఇలా నార్త్ కొరియాకు సంబంధించిన చాలా విషయాలను, ఇంతవరకు ఎవరు చెప్పని చాలా రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్త్ కొరియా మరియు కిమ్కు సంబంధించి పూర్తి విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం నెలకొంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఉత్తర కొరియాలో 2.5 కోట్ల మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఆ దేశంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయం మొత్తాన్ని కిమ్ అణ్వాయుధాల తయారీకి కేటాయిస్తుండడం వలన వ్యవసాయం, పాడి పరిశ్రమ తదితర రంగాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం అక్కడ ఒక బ్లాక్ టీ ప్యాకెట్ ధర 5,000, కాఫీ ప్యాకెట్ ధర 7,000, కిలో అరటిపండ్ల ధర 3,000కు పైనే ఉంది. ఇక ఉత్తర కొరియా ప్రస్తుతం 8,60,000 టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం అంచనా వేసింది. స్వప్రయోజనాల కోసం దేశాన్ని వాడేసుకుంటున్న కిమ్ పాలనా లోపాల వల్ల దేశంలో ఇప్పుడు ఆహార కొరత ఏర్పడింది. అయితే దీన్ని తెలివిగా పరిష్కరించాల్సిన కిమ్ మరో మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో మాంసం కొరతను ప్రజలు ఎంతో ముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్కలతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం ఇకపై నేరమని ఆదేశించాడు. దీంతో కుక్కలను పెంచుకుంటున్న ప్రజల ఇళ్లను గుర్తించిన అధికారులు వారి నుంచి బలవంతంగా కుక్కలను లాక్కుంటున్నారు. వాటిని ప్రభుత్వం నిర్వహిస్తున్న జూలకు, కుక్క మాంసాన్ని వండే రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. ఇప్పుడు ప్రతి రెస్టారెంట్ మెనూలో కుక్క మాంసం ఉండాల్సిందే. ముఖ్యంగా వేసవి కాలంలో కుక్కలను ఎక్కువగా తింటారు. కుక్క మాంసం తినడం వల్ల శరీరానికి శక్తి, సామర్థ్యం పెరుగుతుందని నమ్మడం వల్లే అంత డిమాండ్ ఉంది. దీంతో ఉత్తర కొరియాలో కుక్కలే దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. పర్యాటకులు పొరపాటున కూడా ఈ దేశంలోని పేదలను ఫోటోలు తీయకూడదు. ఎందుకంటే ఈ ఫోటోల వలన తమ దేశం యొక్క పరువు పోతుంది. కాబట్టి అక్కడ పేదలను ఫోటోలు తీయడం నిషేధించారు. పేదరికాన్ని నిర్మూలించే పని మాత్రం చేయరు. అందుకే ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. ఫోన్లతో ఆ దేశంలో తిరగకూడదు. పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఇక ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయాలంటేనే భయపడిపోతారు. ఎందుకంటే ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే అతడి తర్వాతి 2 తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితం అంతా జైల్లోనే గడపాలన్నమాట. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బందీలుగా ఉన్నారు. వారు తప్పించుకోకుండా జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేశారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తప్పకుండా తమ కుటుంబీకులను కాపాడుకుంటారు. ఫోటోలు, బొమ్మలను కాపాడుకుంటారా? కానీ అక్కడ మాత్రం అలా కాదు. ఈ మధ్యనే ఒక మహిళ అగ్ని ప్రమాదంలో తమ పిల్లలను కాపాడుకుంది. ఫోటోలు, సామాగ్రిని వదిలేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు జైలు శిక్ష కూడా విధించింది. అదేంటి, ఫోటోలు వదిలేస్తేనే జైలుకు పంపించేస్తారా అనే కదా మీ డౌట్? అవును,
ఎందుకంటే ఉత్తర కొరియాలో ప్రతి ఇంట్లో కిమ్ కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. తమ కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలి. వారిని దైవంగా భావించాలి. వాళ్ళ ఇంట్లో తమ చనిపోయిన పెద్దల చిత్రాలు ఉన్నా లేకున్నా కిమ్ కుటుంబీకుల చిత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వాటిని ఫోటోల్లా కాకుండా మనుషుల్లా భావించాలంట. ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా ఆ ఫోటోలనే రక్షించాలి. వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వకుండా మరెవ్వరినైనా రక్షిస్తే చట్టాలు తమ పని తాము చేసుకుపోతాయి. అందుకే ఆ మహిళ కూడా జైలు శిక్ష అనుభవించనుంది. అయితే గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తమ చిన్నారుల వద్దకు తల్లిని అనుమతించలేదు. కొసమెరుపు ఏమిటంటే వరదలు, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకునే ఇళ్లలోని కిమ్ కుటుంబ సభ్యుల ఫోటోలను రక్షించే వారిని అక్కడి ప్రభుత్వం హీరోలుగా సత్కరిస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే వారిని త్యాగమూర్తులుగా గుర్తిస్తుంది. అంతేకాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలకు వారి ఇళ్లకు బయట నచ్చిన రంగుల్ని వేసుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కరి ఇల్లు అనేవి బూడిద రంగులోనే ఉండాలి. ఎందుకంటే కిమ్ వాళ్ళ నాన్నకు బూడిద రంగు అంటే బాగా ఇష్టమంట. అందుకే ఈ రూల్ని పెట్టారు. అయితే మన దేశంలో 6 రోజులు వరుసగా పని చేయాలంటేనే మనకు విసుగు వస్తుంది. ఆ దేశంలో కూడా వారంలో 6 రోజులు పని ఉంటుంది. కానీ ఆదివారం కూడా వారు పని చేయాలి. ఆ రోజు వారికి అధికారికంగా సెలవు ఉన్నా కూడా అక్కడి ప్రజలు వాలంటీర్గా పనిచేయాలి. అంటే వారికి వారంలో 7 రోజులు పని తప్పదు. అంతేకాదు, ఉత్తర కొరియాలో కూడా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. అది ఎవరో మీకు తెలిసిందే. ప్రజలకు అతను నచ్చనట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ ధైర్యం చేయలేక ప్రజలు కిమ్నే తమ అధినేతగా అంగీకరిస్తున్నారు. శత్రు దేశమైన దక్షిణ కొరియన్లకు ఎరవేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవరూ నివసించరు. రాత్రి వేళల్లో మాత్రం ఇళ్లల్లో లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు. అయితే దక్షిణ కొరియా తెలివి తక్కువది కాదు. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించి అప్రమత్తంగా ఉంటుంది. ఇక ఉత్తర కొరియన్లు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు. పారిపోవడానికి ప్రయత్నిస్తే కార్మిక శిబిరాలకు పంపుతారు, లేదా ఈ లోకం నుండి పంపిస్తారు. అక్కడి ప్రజలు ఇష్టానుసారంగా వారికి నచ్చిన నగరాల్లో నివసించడానికి వీలు లేదు. ముఖ్యంగా రాజధాని ప్యోంగ్యాంగ్లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం. అయితే ప్రస్తుతం ఆ దేశంలో 2024 సంవత్సరం నడవడం లేదు. ప్రస్తుతం వారికి 113వ సంవత్సరం నడుస్తుంది. అదేంటి కొత్తగా అనుకుంటున్నారా? మనం ముందే చెప్పుకున్నాం కదా, అది ప్రపంచం నుంచి వేరు చేయబడిన దేశమని. అక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ దేశంలో ఇంగ్లీష్ క్యాలెండర్ను అస్సలు ఫాలో కారు. కిమ్ టు సంగ్ పుట్టినరోజు నుంచే అక్కడి క్యాలెండర్ను లెక్కిస్తారు. ఆ రోజే వారికి న్యూ ఇయర్ కూడా. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. జపనీస్ కంటే 30 నిమిషాలు ముందుకు సమయాన్ని మార్చుకున్నారు. ఇక ఉత్తర కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. అక్కడ విదేశీ వస్తువులు నిషేధం. ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోకుండా అక్కడి ప్రభుత్వం కఠిన నియమాలు అమల్లోకి తెచ్చింది. వార్తాపత్రికలు, వార్తా ఛానళ్లు వంటివి ఏవి వారికి అందుబాటులో లేవు. మన దేశంలో దూరదర్శన్కు ఉన్నన్ని ఛానళ్లు కూడా ఆ దేశంలో ఉండవు. అక్కడ కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రసారం అవుతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్ ఇస్తారు. ఇందుకు రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. కేవలం ప్రభుత్వ రేడియో ఛానల్ వార్తలు మాత్రమే వినాలి. ఒకవేళ పొరపాటున ఆపితే వాళ్ళకి శిక్ష పడుతుంది. వారు ప్రసారం చేసే ప్రతి చెత్త కార్యక్రమాన్ని వినాలి. విదేశీ ఛానల్ ట్యూన్ చేస్తే శిక్షలు దారుణంగా ఉంటాయి. ఇక ఆ దేశంలో 2 ప్రత్యేకమైన రోజుల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. జూలై 8 మరియు డిసెంబర్ 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. ఆ రోజుల్లో కనుక ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే అంతే సంగతులు. కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, ఆ రోజు ఏ వేడుక జరుపుకున్నా అదే పరిస్థితి. ఎందుకంటే కిమ్ తాత కిమ్ టు సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ టూలు ఆ తేదీల్లోనే చనిపోయారు. 1994 జూలై 8న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇల్ సుంగ్ మరణించినప్పుడు నవ్వడాన్ని నిషేధించారు. ఆ రోజు బిగ్గరగా మాట్లాడటం, డ్యాన్స్ చేయడం లేదా మద్యం సేవించడం నేరం. నిబంధనలను అతిక్రమిస్తే నిందితులను కార్మిక శిబిరాలకు పంపించడం లేదా ఈ లోకం నుండి పంపించడం చేస్తారు. కిమ్ ఇల్ సుంగ్ శరీరం గాజు సమాధిలో భద్రపరిచారు. పర్యాటకులు అతని పాదాల వద్ద నమస్కరించాలి. అంతేకాదు,
ఉత్తర కొరియా దేశంలోని పిల్లలకు ప్రపంచ చరిత్రతో సంబంధం లేకుండా వారికి కేవలం కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్ర మాత్రమే బోధిస్తారు. ఇక దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు. కానీ ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎవరైనా తమ పొరుగు దేశమైన దక్షిణ కొరియా సినిమాలు, అశ్లీల వీడియోలు చూస్తున్నారనే అనుమానం కలిగినా చాలు, వాళ్ళకదే చివరి రోజు. అయితే ఒకసారి ఓ బాలుడు ఇంట్లో పెద్దలు లేని సమయంలో అశ్లీల వీడియో చూస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ బాలుడి IP అడ్రస్ను ట్రాక్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందుకు శిక్షగా బాలుడితో పాటు అతడి కుటుంబీకులకు సామాజిక బహిష్కరణ విధించారు. వారిని సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అయితే ఇది చాలా చిన్న శిక్ష అని అక్కడి స్థానిక పత్రికలు అంటున్నాయి. ఆ దేశంలో అశ్లీల వీడియోలు చూస్తే మరణదండన విధిస్తారని, ఈ విషయంలో బాలుడు చాలా లక్కీ అని అంటున్నాయి. ఆ శిక్ష కేవలం బాలుడు, అతని కుటుంబ సభ్యులకే పరిమితం కాలేదు. అతడి స్కూల్ ప్రిన్సిపాల్కు సైతం శిక్ష విధించింది. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం విద్యార్థి తప్పు చేస్తే ప్రిన్సిపల్ కూడా శిక్ష అనుభవించాలి. బాలుడి విషయంలో ప్రిన్సిపల్ బాధ్యతారహితంగా ఉన్నాడని, ఇందుకు శిక్షగా లేబర్ క్యాంపుకు తరలించాలని కిమ్ ఆదేశించాడు. అయితే కిమ్ తన ప్రజలతోనే కాకుండా తన అధికారులతో సైతం కఠినంగానే ఉంటాడనే సంగతి తెలిసింది. అక్కడ తప్పు చేసిన అధికారులకు శిక్ష విధించడం కోసం కిమ్ బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా ఫిరానా అనే రాకాసి చేపలను వందల సంఖ్యలో దిగుమతి చేసుకున్నాడు. వాటిని ప్రత్యేక ట్యాంకుల్లో పెంచుతున్నాడు. ఇప్పటికే రూల్స్ తప్పిన ఎంతోమంది అధికారులను కిమ్ హతం చేశాడు. అంతేకాదు, కిమ్ మాట్లాడేటప్పుడు మీటింగ్లో నిద్రపోతే మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అది కిమ్ మూడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉత్తర కొరియా రక్షణ మంత్రి హ్యోన్ యోంగ్ చోల్ కిమ్ మీటింగ్లో నిద్రలోకి జారుకున్నాడు. దీంతో అతడిని 2015లో పైకి పంపించేశారు. ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదు. ఇది పూర్తిగా నాస్తికుల రాజ్యం. అక్కడి ప్రజలకు కిమ్ మాత్రమే దైవం. పాశ్చాత్య మతపరమైన పద్ధతులు, సాహిత్యాన్ని నిషేధించారు. ఎవరూ బైబిల్ చదవకూడదు. ఎవరి వద్దనైనా అది కనిపిస్తే చావే. 2014లో అమెరికాకు చెందిన జెఫ్రీ ఫౌల్ అనే వ్యక్తి రెస్టారెంట్ బాత్రూంలో బైబిల్ మర్చిపోయినందుకు 5 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఈ దేశంలో అంతర్జాతీయ కాల్స్ చేయడం కూడా నేరమే. 2007లో అనేక అంతర్జాతీయ కాల్స్ చేసిన వ్యక్తిని అధికారులు పైకి పంపించారు. క్షమాభిక్ష అనేది అస్సలు ఉండదు. ఈ దేశంలోని ప్రజలు గంజాయిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విషయంలో వారికి ఎలాంటి శిక్ష ఉండదు. అయితే ప్రభుత్వం విక్రయించే గంజాయిని మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలి. ఇక నార్త్ కొరియా అమెరికాని ద్వేషిస్తుంది. అందుకే వీరి దేశంలో బ్లూ కలర్ జీన్స్ వేసుకోవడాన్ని నిషేధించారు. ఎవరైనా వేసుకుంటే వారికి జరిమానా తప్పదు. బ్లూ కలర్ జీన్స్కి అమెరికాపై ఉన్న ద్వేషానికి సంబంధం ఏమిటా అని అనుకుంటున్నారా? బ్లూ కలర్ అనేది అమెరికా సామ్రాజ్యవాదానికి చిహ్నంగా ఉంది కాబట్టి. స్కర్టు ధరించిన మహిళలు తప్పనిసరిగా మోకాలను కప్పుకోవాలి. బికినీలు ధరించరాదు. ఇక్కడంటే మనం సెలూన్కి వెళ్ళి మనకు నచ్చినట్టుగానో మన ఫేవరెట్ హీరో హెయిర్ స్టైల్ ట్రై చేస్తుంటాం. కానీ నార్త్ కొరియాలోని అబ్బాయిలకు ఈ అదృష్టం లేదు. ఇక్కడ ప్రభుత్వం కేవలం 28 హెయిర్ స్టైల్స్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా కూడా వీటిలో ఏదో ఒక దానిని హెయిర్ స్టైల్గా చేయించుకోవాలి. అలా కాకుండా వేరే హెయిర్ స్టైల్ ట్రై చేస్తే మాత్రం పోలీసులు అరెస్టు చేస్తారు. ఇక పెళ్లి కాని అమ్మాయిలకైతే మాత్రం తప్పనిసరిగా షార్ట్ హెయిర్ని మెయింటైన్ చేయాలి. అయితే చిన్నప్పుడు కిమ్ జోంగ్ ఉన్ను అందరూ పాక్యున్ అని పిలిచేవారు. స్విట్జర్లాండ్లోని బెర్న్ ప్రాంతంలో ఉన్న జర్మన్ స్పీకింగ్ పాఠశాలలో కిమ్ చదువుకున్నాడు. కిమ్ చిన్నప్పుడు చాలా ఫన్నీ మనిషి. అందరితో సన్నిహితంగా ఉండేవాడు. కిమ్కు చిన్నప్పటి నుంచి ఓడిపోవడం అస్సలు నచ్చేది కాదు. చిన్నప్పటి నుండి తనకు ఏదనిపిస్తే అది చేసేవాడు. ఆడవారిని అస్సలు లెక్క చేసేవాడు కాదు. 3 కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు కిమ్. ఆయన తండ్రి తర్వాత దేశాధ్యక్షుడు అవుతాడని ఎవరూ అనుకోలేదు. అందరూ అతడి సోదరులు కిమ్ జోంగ్ నామ్ లేదా కిమ్ జోంగ్ చోల్లో ఎవరో ఒకరు అవుతారని అనుకున్నారు. కానీ తండ్రి హఠాన్మరణం తర్వాత కిమ్ చాలా చిన్న వయస్సులోనే ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. సోదరులు రాజకీయంగా బలహీనంగా ఉండటం వల్లనే కిమ్ జోంగ్ ఉన్ తండ్రి పదవిని అధిష్ఠించారు. అయితే అధికార పీఠాన్ని దక్కించుకున్నాడు. కానీ పాలన మీద అవగాహన లేదు. అయినా సరే సవతి సోదరుడిని పక్కన పెట్టి తానే పీఠం ఎక్కాడు. మొదట పార్టీ అధ్యక్షుడుగా, అనంతరం దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సైన్యంలో అత్యున్నత ర్యాంక్ అయిన మార్షల్ గారు నియమితులయ్యారు.
కొన్ని వారాల్లోనే దేశంలో తిరుగులేని అధినేతగా, మరో మాటలో చెప్పాలంటే నియంతగా మారారు. కిమ్ జోంగ్ ఉన్ పోలికలు తన తాత ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ టు సంగ్ లాగా ఉన్నాయని, అందుకే ఆయన అధికారానికి వారసుడయ్యాడంట. తనలో తాత పోలికలను మరింత స్పష్టంగా చూపించేందుకు కిమ్ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్నారంట. అయితే ఇతన్ని చూసి సైనికాధికారులు తోకజాడించడం మొదలుపెట్టారు. పార్టీలో అసమ్మతి పెరిగింది. పాలన అస్తవ్యస్తమైపోయింది. ఆ సంక్షోభ సమయంలో ఓ బలమైన ఆసరా అవసరమైంది కిమ్కు. తనను వ్యతిరేకించిన వారందరినీ జైలు పాలు చేశాడు. ఉత్తర కొరియాలో దాదాపు 1,00,000 మందికి పైగా రాజకీయ ఖైదీలున్నారు. అంతేకాదు, కిమ్లో మరో మనిషి ఉన్నాడు. సంగీతం అంటే కిమ్ చెవి కోసుకుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఏ ఫిడోలో వాయిస్తుంటాడు. మైకేల్ జాక్సన్ అంటే ప్రాణమిస్తాడు. విసోల్ జూతో పెళ్లి వెనుక సంగీతమే ఉంది. ఆ అమ్మాయి మంచి గాయని. ఆమె పాట నచ్చి తనదాన్ని చేసుకున్నాడట. కిమ్కు బాస్కెట్బాల్ అంటే కూడా పిచ్చే. మైకేల్ జోర్డాన్కి వీరాభిమాని. రోజూ ఓ గంటైనా బాస్కెట్బాల్ ఆడతాడు. అయితే మహా ఆటగాళ్ళకైనా ఏదో ఓ సమయంలో ఓటమి తప్పదు. నిజమైన క్రీడాకారుడు ఆ వైఫల్యాన్ని హుందాగా స్వీకరిస్తాడు కూడా. కానీ కిమ్కు మాత్రం ఓటమి అంటే పరమ అసహ్యం. తమ దేశం నుంచి ఒలింపిక్స్కు వెళ్తున్న ఆటగాళ్లను ఎయిర్పోర్టులోనే ఖాళీ చేతులతో తిరిగొస్తే మాత్రం కేల్కతం అని హెచ్చరించాడు. అంత ఒత్తిడిలో ఆట ఏమాడతారు, పతకాలేం తెస్తారు? బెదిరించినట్టుగానే ఓడి వచ్చిన వారిని బొగ్గుబావిలో పెట్టి కార్మికుల్ని చేశాడు. ఇక కిమ్ అప్పుడప్పుడు ఉలిక్కిపడినట్టు నిద్రలోంచి మేల్కొంటాడు. భార్య పక్కన రాత్రి సరిగ్గా పడుకోవడానికి కూడా భయపడతాడు. ఎవరో తన వెనుక నిలబడినట్టు చిత్తభ్రాంతికి గురవుతాడు. తనను గద్దెదించడానికి అమెరికా నేతృత్వంలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని అనుమానిస్తుంటాడు. 4 ఏళ్ల క్రితం నిజంగానే హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి మృత్యుభీతి మరింత ముదిరింది. హఠాత్తుగా పల్లెం ముందు నుంచి లేచిపోతాడు. శత్రువులు ఆహారంలో విషం కలిపారేమో అన్న అనుమానం కిమ్కు ఎక్కువగా ఉంటుంది. సైన్యంలోని ప్రధాన అధికారుల మీద ఓ కన్నేసి ఉంచుతాడు. 6 ఏళ్ల పాలనలో 6 రక్షణ మంత్రుల్ని మార్చేశాడు. అధికారం చేపట్టి చాలా కాలం వరకు, అంటే సింగపూర్కు వచ్చే వరకు ఉత్తర కొరియా సరిహద్దులు కూడా దాటలేదు. ఎందుకంటే తన పీఠాన్ని సైన్యం లాగేసుకుంటుందేమో అనే భయం కిమ్కు ఉంటుంది. అయితే కిమ్ కుటుంబానికి ఉత్తర కొరియా మొత్తం మీద 17 ప్యాలెస్లు ఉన్నాయి. సొంతంగా ఓ ఐలాండ్ కూడా ఉంది. 70 కోట్ల విలువైన 200 అడుగుల పొడవు ఉండే పడవ కిమ్ సొంతం. సినిమాలు చూసేందుకు 1000 సీట్లతో ప్రత్యేకంగా థియేటర్ ఉంది. 100కు పైగా కార్లు రోజు కిమ్ సగ కోసం ఎదురు చూస్తుంటాయి. లగ్జరీ వాచ్లు అంటే కిమ్ పడి చచ్చిపోతాడట. 70 కోట్ల విలువైన వాచ్లు కిమ్ వద్ద ఉన్నాయి. ఇంకా కిమ్ పియానోలను ఇష్టపడతారట. కిమ్ తన కలెక్షన్లలో 3 డజన్లకు పైగా పియానోలను ఉంచుకున్నారు. ఇక మందు విషయానికొస్తే ఆయనకు లోకల్ మందంటే గిట్టదట. ఫారిన్ సరుకు లేకపోతే అతను ఒక్కరోజు కూడా ఉండలేరు. కిమ్ నివాసం రాజధాని ప్యాంగ్యాంగ్లో ఉంది. ఆయన ఇంటి చుట్టూ విపరీతమైన భద్రత ఉంటుంది. ఎలాంటి దాడి జరిగినా ప్రాణహాని లేకుండా బయటపడే విధంగా కిమ్ కోసం ప్రత్యేకంగా మెర్సిడెస్ కారును తయారు చేయించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఓ ప్రత్యేక విమానం ఉంది. దాని పేరు ఎయిర్ ఫోర్స్ 1. అలాగే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కు కూడా ఒక ప్రత్యేక విమానం ఉంది. దాని పేరేమిటో తెలుసా? ఎయిర్ ఫోర్స్ 1. ఈ విమానం లోపల ఉండే వసతులు చూస్తే కళ్ళు తిరగాల్సిందే. అయితే కిమ్ రూపాన్ని చూస్తే ఎంతటి వారికైనా ఇట్టే అర్థమైపోతుంది. మాంచి బాగా తిని బలిసిన ప్రాణి అని. నిజంగానే కిమ్ ఆహార ప్రియుడు. ఏ పని మర్చిపోయినా తనకు ఇష్టమైన వంటకాలను తినడం మాత్రం మర్చిపోడు. ప్రపంచంలోని పేరొందిన వంటకాలన్నీ ఆయనకే కావాలి. ఇందుకు చేయి తిరిగిన వంటగాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. రోజు చీజ్, వైన్ ఉండాల్సిందే. అత్యధిక క్యాలరీలు గల ఆహారాన్ని తినేందుకు కిమ్ ఆసక్తి చూపుతాడట. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ ఫుడ్ను తింటాడు. ఫోయిగ్రాస్ను ఎక్కువగా తింటాడు. అంతేకాక 25,000 విలువ చేసే వాగ్యూ అనే బర్రె మాంసాన్ని తింటాడంట. క్రిస్టల్ షాంపైన్, గోజెస్ కోప్స్టిక్, ఎమెంటల్ చీజ్లను ఎక్కువగా తింటాడు. ముఖ్యంగా చీజ్, వైన్ లేకపోతే నిద్రపోడంట. ఇక 40 ఏళ్ల కిమ్ తన డబ్బులో ఎక్కువ భాగం ఆఫ్రికా నుంచి ఉత్తర కొరియాకు అక్రమంగా ఏనుగుదంతాల స్మగ్లింగ్, మద్యం అక్రమ రవాణా, ఆయుధాలు, మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా సంపాదిస్తారని పేరుంది. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆయనకు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి.
ఈ బ్యాంకులు సాధారణంగా అమెరికా, యూరప్, ఆసియాలో ఉంటాయి. ఈ ఖాతాలు వేర్వేరు పేర్లతో నిర్వహిస్తున్నారు. 2013 సంవత్సరంలో అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా జరిపిన దర్యాప్తులో ఉత్తర కొరియాలో 200కు పైగా బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని తేలింది. ఇందులో అణ్వాయుధాల అమ్మకం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే కిమ్ కోరిక మేర ఉత్తర కొరియాకు వెళ్లిన బాస్కెట్బాల్ స్టార్ డెనిస్ రాడ్మన్ తెలిపిన వివరాల ప్రకారం కిమ్ జీవితం విలాసాలతో నిండి ఉంటుందట. విదేశాలలో కిమ్ తాను కోరిన వస్తువుల కొనుగోలు కోసం ఇతరుల అకౌంట్లకు డబ్బులు బదిలీ చేసి కొనుగోలు చేయిస్తారట. అతను ప్రతి సంవత్సరం తన విలాసాల కోసం సుమారు 450 కోట్లు ఖర్చు చేస్తాడు. మద్యం కోసం ఏడాది పొడవునా ఆయన చేసిన ఏకైక వ్యయం 25 కోట్ల దాకా ఉంటుందని అంచనా. సొంతంగా ప్రైవేట్ రిసార్టు ఉంది. ఆయన విపరీతంగా షాపింగ్ చేయడంతో పాటు తనకు నమ్మకమైన ఉన్నతాధికారులకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తాడని పేరు. ఇక ట్రంప్తో భేటీకి ఒక రోజు ముందుగానే సింగపూర్కు వెళ్లిన కిమ్ పెద్ద భద్రతా సిబ్బందితో పాటు తన వ్యక్తిగత సహాయకులను కూడా భేటీకి వెంట తీసుకెళ్లారు. కానీ కిమ్కు చాలా నమ్మకాలున్నాయి, చాలా బలహీనతలున్నాయి. అవన్నీ ఎవరికీ తెలియకుండా, వాటిని బయట పెట్టకుండా ఉండేందుకు కిమ్ రకరకాల ప్రయత్నాలు చేసేవారు. స్థూలకాయుడైన కిమ్కు స్వతహాగా ఫ్యాటీ లివర్ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లవాతం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే శత్రువులు ఆరోగ్య సమస్యలను తెలుసుకుంటారన్న భయంతో కిమ్ నార్త్ కొరియా నుంచే మొబైల్ టాయిలెట్ను వెంట తెచ్చుకున్నారు. తన మలమూత్రాలను పరీక్షించి శత్రు దేశాలు ఆరోగ్య సమస్యను అంచనా వేస్తారన్న అనుమానంతో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎటువంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్ చేయగల అత్యాధునికమైన టాయిలెట్ను కిమ్ సింగపూర్కు తెచ్చుకున్నాడు. శత్రువులకు ఒక్క క్లూ ఇవ్వకుండా జాగ్రత్త పడడంలో కిమ్ చిన్నప్పటి నుంచి కింగే. ఇక సింగపూర్కు వచ్చిన కిమ్కు భాష సమస్య ఏర్పడింది. ఎందుకంటే కిమ్కు ఇంగ్లీష్ రాదు. అయితే ఉత్తర కొరియా అధినేత కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. కిమ్ స్వయంగా విడుదల చేసిన తన బయోగ్రఫీలో అతను 2 ఇంద్రధనుస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. కాబట్టి ప్రజలు తనని దైవంగా భావించాల్సిందేనని అన్నాడు. అంతేకాదు, 3 ఏళ్ల వయసులోనే కారును నడిపినట్లు, 9 ఏళ్లప్పుడు ఈతగాడిగా పోటీ పడ్డారని అందులో రాశారు. అయితే తమ అధినేత కిమ్కు అతీంద్రియ శక్తులున్నాయని వారి అధికారిక మీడియా ప్రచారం చేసుకుంటుంది. ఆయనకు వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉందని అధికార పత్రిక రోడాంగ్ సిన్వన్ పేర్కొంది. ఆయన కురవమన్నప్పుడే వర్షం కురుస్తుంది, ఆయన ఉదయించమంటేనే సూర్యుడు ఉదయిస్తాడని కథనం ప్రచురించింది. గతంలో 9000 అడుగుల ఎత్తున మౌంట్ పక్తు పర్వతాన్ని అధిరోహించాడు. అందులో అంతుచిక్కని విషయాలు బయటపడ్డాయి. అత్యంత క్లిష్టమైన ఈ మంచు పర్వతాన్ని తమ అధినేత అధిరోహించినా ఏమాత్రం అలసట లేకుండా ఉన్నారంటే దాని వెనుక ఆయనకున్న అతీంద్రియ శక్తులే కారణమని వ్యాఖ్యానించింది. అలాగే అతడు వేసుకున్న షూస్కు కూడా ఏమాత్రం మంచు అంటుకోలేదట. 9000 అడుగుల ఎత్తైన ఈ పర్వతాన్ని అంత సులువుగా ఎక్కలేరు. ఈ పర్వతం పైకి ఎక్కినప్పుడు చిరునవ్వులు చిందిస్తూ కిమ్ తీసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రకృతి నియంత్రణా శక్తే పర్వతాన్ని సులువుగా అధిరోహించేందుకు కారణమైందని ఉత్తర కొరియా వాసులు సైతం బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, కిమ్ ఆధ్వర్యంలో ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు ఓ సరికొత్త ఔషధాన్ని కూడా తయారు చేశారట. ఇది ఎయిడ్స్, ఎబోలా సహా ఎన్నో రకాల క్యాన్సర్లు, నపుంసకత్వం, గుండె జబ్బులను నయం చేస్తుందని, యాంటీ రేడియో యాక్టివ్గాను పనిచేస్తుందని న్యూస్ వీక్ ప్రత్యేక కథనాన్ని అందించింది. ఇక కిమ్ అంత దుందుడుకుగా నడుచుకోవడం వెనుక ఆయన 34 ఏళ్ల చెల్లి వ్యూహాలు కూడా ఉన్నాయట. కిమ్ జాంగ్ చెల్లి పేరు కిమ్ యో జాంగ్. కంప్యూటర్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె కిమ్ జాంగ్కు సంబంధించిన ప్రచార బాధ్యతలు నిర్వహించింది. నార్త్ కొరియా వర్కర్స్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి కిమ్ యో జాంగ్ సహాయ సహకారాలను అందించిందని, ఈ విషయంలో కిమ్ ఆమెను పూర్తిగా నమ్మాడని అంతర్జాతీయ న్యూస్ ఛానల్స్ అంటున్నాయి. అయితే కిమ్ యో జాంగ్ బయట కనిపించడం చాలా తక్కువ. ఆమె 2010లో కొరియన్ వర్కర్స్ పార్టీ కాన్ఫరెన్స్లో కనిపించింది. డిసెంబర్ 2011లో తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచి అన్నకండగా ఉంటూ తెర వెనుక వ్యూహాలు రచిస్తోంది. ఇక కిమ్ తండ్రి హయాంలో ముఖ్య పాత్ర పోషించిన మేనత్త మొగుడి సాయం తీసుకున్నాడు. అయితే కిమ్ మామ ప్రభుత్వంలో కీలకంగా మారారు. దీంతో కిమ్ తన విశ్వరూపం చూపాడు. తన మామ మీద కేసులు బనాయించాడు. తన మామయ్యను దుస్తులు విప్పి ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బోనులో వేసి చంపించాడు. కొద్ది రోజులకే ఆ కుటుంబం కనిపించకుండా పోయింది.
అంతేకాదు కిమ్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ఏదో ఒకరోజు తనకు పోటీ వస్తాడన్న భయం కిమ్ను వెంటాడేది. కిమ్ జాంగ్ నామ్కు ఉత్తర కొరియా అధికార వర్గంలో మంచి నిఘా వ్యవస్థ ఉండేది. చైనా కానీ అమెరికా కానీ బలంగా మద్దతు ఇచ్చి ఉంటే నామ్ ఖచ్చితంగా దేశాధ్యక్షుడయ్యేవాడు. అందుకే విషప్రయోగం కారణంగా నామ్ ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టుమార్టం రిపోర్టు చెబుతుంది. ఆ విషపు ఆలోచన ఎవరిదన్నది బహిరంగ రహస్యం. ఇక అతని పిన్ని కోయాంగ్ సుక్ అమెరికాలో అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. 1998లో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన కోయాంగ్ సుక్ ఆమె భర్త రిగాంగ్లకు 3 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కోయాంగ్ సుక్ అమెరికాలో డ్రై క్లీనింగ్ బిజినెస్ నడుపుతున్నారు. అయితే కిమ్ 2000 మంది అమ్మాయిలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు. వాళ్ళు కిమ్తో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి. వీరిలో 13 ఏళ్ల బాలికలే అత్యధికం. ఉత్తర కొరియా పాఠశాలల్లో చదువుకుంటున్న 13 ఏళ్ల అమ్మాయిలను ఈ బృందాలు ఎంపిక చేస్తారు. స్వయంగా ఈ బృందమే వచ్చి అమ్మాయిల ఎత్తు 165 సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అమ్మాయిలకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఆ ఆడపిల్లలకు ఇంకేమైనా ఇతర వ్యాధులు ఉన్నాయో లేదో కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కేవలం కన్యత్వం ఉన్న అమ్మాయిలే ఈ బృందానికి అర్హులు. ఏమాత్రం కన్యత్వంపై అనుమానం కానీ కన్యత్వం లేని అమ్మాయిలపై కింగ్ అస్సలు మొగ్గు చూపడట. ఇక కిమ్ ఎంజాయ్ చేయడానికి 13 ఏళ్ల ఏజ్ గ్రూప్లో అత్యంత అందగత్తెలని అధికారులు ఏరి తీసుకువచ్చి కిమ్ ముందు ప్రవేశపెడతారు. వీరిలో కిమ్ ఓ 40 మందిని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత వీరంతా కిమ్ ఆస్థానంలో పని మనుషులుగా, సింగర్స్గా, డాన్సర్స్గా కిమ్కు ఏ సేవలు కావాలంటే ఆ సేవలు చేసి పెడుతూ అతడిని ఆనందపరుస్తారు. వీరిని కొరియాలో ప్లెజర్ ట్రూప్స్ అంటే ఆనంద బృందాలు అని పిలుస్తారు. ఈ 40 మంది కిమ్కు ఏడాది పాటు ఉంపుడుగత్తెలుగా ఉంటారు. అయితే వీరిని 3 టీంలుగా విభజిస్తారు. ఒక టీం మసాజులు, మరో టీం సంగీతంతో నియంత గ్యాంగ్ను సంతోషపరచాలి. ఇక 3వ గ్యాంగ్ మాత్రం కిమ్తో పాటు వారి అనుచరులను శారీరక సేవలతో సంతృప్తిపరచాలి. వారి ఎంపిక ప్రక్రియ అంతా సైన్యమే చూసుకుంటుంది. వారిలో ఒక్కొక్కరికి నెలకు $4000 వేతనంగా చెల్లిస్తారు. అంతేకాదు కిమ్ సేవలో తమ జీవితాన్ని ఓ ఏడాది అర్పించుకోగానే వారిని కిమ్ కింద పనిచేసే సైనికాధికారులు లేదా ప్రభుత్వ అధికారులకు ఉంపుడుగత్తెలుగా బదిలీ చేస్తారు. ఏడాది గడిచిపోగానే కిమ్ సేవలో తరించే అమ్మాయిల కోసం మరొకసారి దేశమంతటా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టి మళ్లీ వెతుకుతారు. ఇలా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కిమ్కి కొత్త ఉంపుడుగత్తెలు వస్తూనే ఉంటారు. మొదట ఈ ఆచారాన్ని కిమ్ తాతగారైన కిమ్ టూ సంగ్ తీసుకొచ్చాడు. ఆయన తర్వాత ఆయన ఘన వారసత్వాన్ని ఆయన కుమారుడు ప్రస్తుత రాజుకు తండ్రైన కిమ్ జాంగ్ ఇల్ కూడా తూచా తప్పకుండా ప్రతి ఏడాది పాటించాడు. అయితే రాజు మరణించిన తర్వాత నార్త్ కొరియాలో 3 ఏళ్ల పాటు సంతాప సంవత్సరాలకు పాటిస్తారు. ఈ సమయంలో కొత్తగా కొలువుదీరిన రాజు ప్లెజర్ ట్రూప్స్ను నియమించుకోకూడదన్న గొప్ప నియమం ఉంది. దీంతో 3 ఏళ్లు అతి కష్టం మీద ఆపుకున్న ప్రస్తుత కిమ్ ఆ 3 ఏళ్లు పూర్తి కాగానే తన ప్లెజర్ ట్రూప్స్ కోసం అధికారుల చేత సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టించాడు. ఏడాదికి 40 మంది ఉంపుడుగత్తెలను పెట్టుకోవడం అధికారికంగా జరిగే ప్రక్రియ. ఇది కాకుండా కిమ్కు అనధికారికంగా ఇప్పటికే లెక్క పెట్టలేనంత మందితో సంబంధాలు ఉన్నాయట. మొత్తానికి అధికారికంగా అనధికారికంగా కలిపి కొన్ని వేల మంది అమ్మాయిలతో కిమ్ తన జీవిత కాలంలో రాసలీల జరుపుతూనే ఉన్నాడు. అయితే ఉత్తర కొరియాలో వయసొచ్చిన ప్రతి అమ్మాయి సైన్యంలో చేరాలి. స్పోర్ట్స్, మ్యూజిక్ వంటి రంగాల్లో ప్రతిభ చూపించే అమ్మాయిలు మాత్రం సైన్యంలో చేరాల్సిన అవసరం లేదు. మిగతా అమ్మాయిలంతా 18 ఏళ్లు వచ్చాయంటే తమ వంతుగా సైన్యానికి సేవలందించడానికి సిద్ధం కావాలి. ఇక ఉత్తర కొరియా ఆర్మీలో పనిచేసే మహిళల కోసం చిన్న గదులు కేటాయిస్తారు. ఒక్కో గదిలో 13 మంది ఉంటారు. ప్రతి మహిళకు ఓ చిన్న చెక్క డబ్బా ఇస్తారు. అందులోనే బట్టలు పెట్టుకోవాలి. ఇక ఆ డబ్బాపై 2 ఫోటోలుంటాయి. ఒకటి ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్ది, రెండోది ఉత్తర కొరియా అగ్రనేత కిమ్ జోంగ్ ఉన్ది. ఈ బొమ్మలు ప్రతి సైనికురాలకి ఇచ్చిన పెట్టెలపై ఉంటాయి. సైనికురాళ్ల గదుల్లో వరి పొట్టుతో తయారు చేసిన బెడ్స్ ఉంటాయి. వాటిపైనే పడుకోవాలి. ఆ మహిళలు ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే, వాటి నుంచి ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే ఆ బెడ్స్నే ఉపయోగించాలి. సైన్యంలో పనిచేసే మహిళలు స్నానం చేసేందుకు సరిగ్గా బాత్రూంలు కూడా ఉండవు. సాధారణంగా అక్కడ చలి చాలా దారుణంగా ఉంటుంది. అయినా కూడా ఆడ సైనికులు చల్లటి నీటితోనే స్నానం చేయాలి.
కొండల నుంచి కిందకు వచ్చే నీటికి ఓ పైపు ఉంటుంది. దాంతో వచ్చే నీటి ద్వారానే స్నానం చేయాలి, అది కూడా ఆరు బయటే. అయితే ఉత్తర కొరియాలో మహిళలకు అస్సలు విలువ లేదు. ఇక్కడ పురుషాధిక్యం ఎక్కువగా ఉంటుంది. కనీసం ఒక్క పూటైనా తిండి దొరుకుతుందనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరిన మహిళలు ఉత్తర కొరియాలో చాలామంది ఉన్నారు. ఆర్మీలో పనిచేసే ఆడవారికి పని చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తిండి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది మహిళలు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఉత్తర కొరియా ఆర్మీ మహిళలకు సరైన పోషకాహారం కూడా అందదట. దీంతో అక్కడి ఆడ సైనికులకు నెలసరి కూడా అంతంత మాత్రంగానే వస్తుంటుంది. చాలా సందర్భాల్లో నెలల తరబడి మహిళలకు నెలసరి రాదు. దాదాపు 6 నెలలకొకసారి నెలసరి అయ్యే మహిళలు చాలామందే ఉంటారంట. కొందరు మహిళలు ఏళ్ల తరబడి నెలసరి రాకుండానే బతుకుతున్నారు. అంతేకాదు ఉత్తర కొరియా సైన్యంలో చాలామంది మహిళలపై అత్యాచారాలు సాగుతూనే ఉంటాయట. ఇష్టానుసారంగా అత్యాచారాలు జరిగినా పట్టించుకునే నాదుడే ఉండడు. ఉత్తర కొరియా ఆర్మీ కంపెనీ కమాండర్ల గదుల్లోకి మహిళా సైనికులను పిలిపించుకుంటారు. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారిని రాత్రి మొత్తం వారి గదుల్లోనే ఉంచుకొని అనుభవిస్తారట. అలా ప్రతిరోజు చాలామంది మహిళలను ఉత్తర కొరియా ఆర్మీ ఆఫీసర్లు అనుభవిస్తూనే ఉంటారు. అయినా ఎవరూ పట్టించుకోరు. అంతేకాదు కిమ్కు సంబంధించిన మనుషులు ఎంతోమంది అమ్మాయిలను బంధించి తీసుకెళ్లి లైంగికంగా అనుభవిస్తుంటారంట. అమ్మాయిలు పడే చిత్రహింసలు చూసి వారంతా ఎంజాయ్ చేస్తుంటారట. కిమ్ చుట్టూ ఉన్న వాళ్ళంతా రాజులుగా తమను తాము భావిస్తుంటారు. అయితే వాళ్ళు తీసుకెళ్లిన అమ్మాయిల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా, ఒకవేళ వారికి గర్భం వచ్చినా వారిని కనిపించకుండా చేస్తారు. అసలు ఈ దేశంలో ఎందుకు పుట్టాము అనేంతగా ప్రత్యక్ష నరకం చూపిస్తారంట. ఇక ఆర్మీ ఆఫ్ బ్యూటీ పేరుతో 18 నుండి 20 ఏళ్లలోపు ఉన్న 300 మంది అమ్మాయిలను అధికారులు గతంలో ఎంపిక చేశారు. ఈ బృందానికి కిమ్ భార్య రిసోల్జు ప్రాతినిధ్యం వహించింది. ప్రభుత్వాధినేతలు, శాస్త్రవేత్తలతో పాటు తనను సుఖపెట్టడానికి ఓ ప్రత్యేక మహిళా బృందాన్ని కూడా కిమ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. గిఫ్ట్యుమ్జే అనే పేరుతో పిలిచే బృందాల పని ఏంటంటే ఉన్నతమైన నేతలను శారీరకంగాను మానసికంగాను సంతోషపరచడమే. ఇది ఫ్రెండ్స్ నార్త్ కొరియా మరియు కిమ్కు సంబంధించిన కొన్ని విషయాలు. మరి కిమ్ గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.